చూసుకుంటే సాగర సంగమం ఇప్పుడు మనకి సిరిసిరిమువ్వ, శంకరాభరణం, శంకరాభరణం, తాయారం బంగారే, శంకరాభరణం, తాయారం బంగారే, సీతాకోకచిలుక. శంకరాభరణం, సీతాకోకచిలుక, తర్వాత సాగర సంగమం, 5వ సినిమా. దాని తర్వాత సినిమాకి వచ్చేసరికి సితారా. సితారా. సితారా కొత్త డైరెక్టర్తో సినిమా చేయాలని ఏంది ఈ ప్రశ్న? అదే సార్ చెప్పాం కదా మీకు ఇందాక చెప్పినట్టు, వంశీ గారు వంశీ అయినా మీ ఇంట్లో మా ఇంట్లోనే ఉంటూ మా సినిమా ఏ డైరెక్టర్తో చేసినా ఆ డైరెక్టర్కి మా కంపెనీ తప్పించి అసోసియేట్ డైరెక్టర్ సైడ్ నుంచి వస్తారు కదా, అది కాకుండా మా సైడ్ నుంచి ఒకటి కావాలి అని చెప్పి తాయారమ్మ బంగారే నుంచి పెట్టాం. తాయారమ్మ బంగారేకి ఆయనే వన్ ఆఫ్ ది అసోసియేట్ డైరెక్టర్, శంకరాభరణకి వన్ ఆఫ్ ది అసోసియేట్ డైరెక్టర్, సీతాకుచలకి వన్ ఆఫ్ ది అసోసియేట్ డైరెక్టర్. తర్వాత ఆయనకి మంచి ఆఫర్ వచ్చింది, ఐ మీన్ రీమేక్ ఒకటి వంశీ గారు. అసలు మేమే ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం ఆయన్ని. మంచు పల్లకి అనే సినిమా చేయవలసి వచ్చింది. ఆయన తమిళ్లో హిట్ సినిమా, మంచి ఆఫర్ వచ్చింది. నేను అంటే ఆయన ఒప్పుకోలేదు వంశీ చాలా రోజులు. నేను మన బ్యానర్లోనే చేస్తాను నాయక్ సార్ అదంటే, లేదా వంశీ మంచి హిట్ సినిమా రీమేక్, మంచి ఆఫర్, కొత్త డైరెక్టర్ కాదు, సేఫ్టీ లాంచింగ్ అని చెప్పి అందరూ కన్విన్స్ చేసి, అది చిరంజీవి గారితో కూడా, నాన్నగారు కూడా మాట్లాడి అప్పుడు చేయించారు ఆ సినిమా. మంచి పలక అదే కొంచెం యావరేజ్గా పేరు వచ్చింది కానీ ఆడలేదండి అది. ఓకే. సో పాపం డిప్రెషన్లో ఉన్నాడు పాపం నెక్స్ట్ సీన్ కోసం. సినిమా లేకపోయినా మా ఇంటి దగ్గరకు వచ్చి ఫాలో అప్ అంతా మామూలుగా ఉండేది, డిజైన్లో చేయించుకునేవాళ్ళం. సాగర్ సంగం డిజైన్ బాగా చేయిస్తాడండి, పబ్లిసిటీ డిజైన్స్ అని బాగా చేయిస్తాడు. వంశీ ఖాళీగా ఉన్నప్పుడు సినిమా డిజైన్లో చూసుకో ఇవన్నీ అప్పు చెప్పేవారు పాపం. అలాగా అన్నప్పుడు ఈ ప్రపోజల్ అనుకున్నాం అప్పుడు సితారా. ఏంటంటే అతను వంశీ నవలండి, మహల్లో కోకిల నవలండి. ఆ నవలో ఇచ్చి ఇది ఎలా ఉంటుంది ఒకసారి చూడండి అని చెప్పి మాకు ఇచ్చాడండి. మా అందరికీ నచ్చింది. మాకు మా మదర్ అంటే బాగా ఇష్టం అండి అందరికి. మదర్కి ఇచ్చి అయితే అందరూ కలిసి నాన్నగారికి చెప్పాం. నాన్నగారు కూడా మంచి ప్రపోజల్ ఇది చేద్దామని చెప్పి అలాగా సితారా వచ్చిందండి లైన్లో. ఫస్ట్ అమ్మ మంచి హీరోయిన్ కావాలి నాకు, రాధ కావాలన్నాడు. అప్పుడు రాధ ఆల్రెడీ స్టార్ అయిపోయిందండి. కొత్త వాళ్ళు పెట్టిన రాధకి అప్పట్లో నేను ₹1,00,000 ఇచ్చుకుని రిస్క్ చేయలేను. ₹1,00,000 అంటే అప్పుడు పెద్ద రెమ్యునరేషన్ హీరోయిన్కి, సినిమాకి అండి. కొత్త వాళ్ళకి చూద్దాం మొదలు పెట్టాం. అప్పుడు తమిళ్లో సినిమా చేస్తుంది అమ్మాయి భానుప్రియ, మెల్ల పేసంగళని ఒక సినిమా, భారతీరాజా గారు ప్రొడ్యూసర్గా, వేరే ఎవరో డైరెక్టర్. ఆ సినిమా చూసి అమ్మాయి కళ్ళు బాగున్నాయి, మనకు కరెక్ట్గా సూట్ అవుతాయి క్యారెక్టర్ కానీ అంటే మనం పిలిచి అమ్మాయి తెలుగు అమ్మాయే, మన ఈస్ట్ గోదావరి అమ్మాయే అని చెప్పి రప్పించి బ్యాకప్ టెస్ట్ చేయించి ఆమెను ఓకే చేసాం. ఫస్ట్ పిక్చర్ భానుప్రియకి సితారా లాంచింగ్ ఫిల్మ్ అయింది. దాంట్లో మళ్ళీ భానుప్రియ గారు ఓకే మెయిన్ మా క్యారెక్టర్ సితారా క్యారెక్టర్ చేశారు. సుమన్ ప్లస్ శరత్ బాబు గారు. సుమన్ అప్పుడే అప్కమింగ్ అండి. నేటి భారతం ఇలాంటి సినిమాలను చేసి, తరంగిణి ఒక 5-6 సినిమాలు చేసి అప్కమింగ్. మాకేంటంటే అందమైన యువకుడు కావాలి, ఆ క్యారెక్టర్ కావాలి. అంటే అమ్మాయి ప్రిన్సెస్ క్యారెక్టర్, ప్రిన్స్ని ఊహించుకోవాలి రోజు ఆ కోటలో. సో అందం కావాలి మెయిన్ అక్కడ. సో అప్కమింగ్ బాగా చేస్తున్నాడు అతను. సో అప్పుడు సుమన్ అప్రోచ్ అయితే మన బ్యానర్కి ఉన్న వాల్యూ దీంతో వెంటనే పాప ఆయన ఒప్పుకున్నారు. ఆయన ఎఫర్ట్ ఆయన పెట్టి ఆయన బాగా చేశాడు. ఆయన పాప క్లాసికల్ అది రాదు, ఆయన కూడా పాపం డ్యాన్స్ మాస్టర్ రోజు అందరు పంపించి అసిస్టెంట్ని నేర్చుకుని తంటాలు పట్టి చేశాడు పాప. ఆయన మేనేజ్ చేశారు. ఆయన కరాటే క్యారెక్టర్లు వేసుకుంటారు. ఆయనతో కూడా చేయించాం క్లాసికల్. ఒక చిన్న మంచి పేరు వచ్చింది దానికి, చాలా మంచి పేరు వచ్చింది సుమన్ గారికి. చాలా మంచివాడు పాప సుమన్ గారు. మంచి క్లోజులు పడలేదు, క్లోజప్లు చాలా బాగుంటాయండి. ఆయన అందంగా ఎంవి రఘు గారి కెమెరా అండి. ఆ సినిమాకి మీరు ఇందాక అడిగారే రౌండ్ ట్రాలీ అని. ఆ సినిమాకి వంశీ రౌండ్ ట్రాలీ మీద దృష్టిపడి, బాంబర్ ఎక్కడో ఉంది, మనం సౌత్లో ఎక్కడ లేదంటే డిజైన్ చేయించి రఘు గారు వంశీ గారు కలిసి డిజైన్ చేసి మా చేత చేయించారు. రౌండ్ ట్రాలీ మా కంపెనీకి ఫస్ట్ టైం చేసాం, తయారు చేయించాం. తయారు చేస్తే అప్పుడు ఇండస్ట్రీ వాళ్ళందరూ, కెమెరామెన్స్ వీళ్ళందరూ మా సెట్లోకి వచ్చి చూసేవారు. అది చూసి మా షూటింగ్ అయిపోయాక తెగ వెళ్ళిపోయింది బయటికి, ఎక్విప్మెంట్ బయటికి వెళ్ళిపోయింది బాగా. వంశీ గారి కూడా సాంగ్స్ అంటే ఆయన కూడా చాలా కేర్ తీసుకుంటారు. బట్ కొత్త డైరెక్టర్ సినిమా చేస్తున్నారు అని చెప్పేసి వంశీ గారికి, ఇళయరాజా గారు కదా సినిమాకి, అవునండి, ఇళయరాజా గారితో పెట్టాలని చెప్పేసి, ఇళయరాజా గారితో సాంగులు చేయాలని చెప్పి కొత్త డైరెక్టర్కి ఇళయరాజా కాంబినేషన్ ఎలా కుదిరింది? అది అంటే చాలా తర్జన భర్జనలు పడ్డారని చెప్పి విన్నాం, అది నిజమా కాదా? లేదండి, తర్జన భర్జనలు ఏం లేదండి. ఇళయరాజా గారు ఆల్రెడీ మాకు మా హోమ్ మ్యూజిక్ థియేటర్ అయిపోయేటప్పటికి ఆల్రెడీ 3 సినిమాలు చేస్తారు. 3 సీతాకోచిలుక,
సాగర్ 2 సినిమాలు చేశారండి. అవును. మాకు రిలేషన్షిప్ బాగా క్లోజ్ అయిపోయారు. నాన్నగారు కూడా ఇలా రాజా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తెలిసి వెళ్ళేవాడు. ఈ ఎల్డాల్లో సితార ప్రాజెక్ట్ అనుకున్నాక నాన్నగారు వెళ్ళి పరిచయం చేశారు. ఇతనంటే సరే నాగేశ్వర చెప్తారు కాబట్టి డెఫినెట్గా వర్తున్నాడే ఉంటాడని చెప్పి కథ చెప్పి ఉంటే కథ చెప్పిన విధానం అతనికి బాగా నచ్చేసి వంశీ గారికి ఇళయరాజా గారికి చెప్పిన కథ విధానం దాంతో ఆయన ఒప్పుకున్నాడు. అంతే తర్జన భర్జన ఏమీ పడలేదు.